తెలంగాణలో కేసీఆర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అయినా నడవాలి లేదా ఏదో ఒక ఉద్యమం అయినా నడవాలి. ఇవాళ ఒక ఉద్యమకారులుగా రవీంద్ర భారతిలోకి వచ్చి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని అక్కడ పెడుతుంటే మరికొద్ది రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేయాల్సి ఉండగా దానిని స్వయంగా ఆయన బావమరిది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి బావమరిది సుబలేఖ సుధాకర్ గారు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు అందరూ విగ్రహాన్ని తీసుకువెళ్తుంటే ఉద్యమకారులమంటూ వచ్చిన కొంతమంది పృథ్వీరాజ్ ఇంకొంతమంది ఉన్నారు. వీరంతా వచ్చి అక్కడ అడ్డుకొని కావాలంటే ఆంధ్రాలో పెట్టుకోండి, ఆంధ్ర గాయకుడు ఈయన, తెలంగాణ కోసం ఈయనేం పాటలు పాడలేదు, అలాంటి వ్యక్తి ఈ విగ్రహాలు తెలంగాణలో అవసరం లేదు, మా గాయకుల విగ్రహాలు తీసుకొచ్చి మీ ఆంధ్రాలో పెడితే మీరు ఒప్పుకుంటారా అంటూ కొన్ని ప్రశ్నలు అడిగారు. సరే, ఈ ప్రశ్నలు అడగడం తప్పేం లేదు, ఎవరైనా వాళ్ళ భావ వ్యక్తీకరణ చేయడంలో ఎలాంటి తప్పు లేదు, వాళ్ళు అనుకున్నది చెప్పొచ్చు. కానీ ఖబర్దార్ ఇక్కడ విగ్రహం పెట్టడానికి వీల్లేదు అని సవాలు చేయడానికి అడ్డుకోవడానికి ఎవరికి రైట్ ఇచ్చారు? అక్కడ సుబలేఖ సుధాకర్ గారు ఒక్కరే ఆ విగ్రహం కోసం అక్కడ ఉన్న వారి మీద ఆయన ఒక్కడే ఫైట్ చేయాల్సిన పరిస్థితికి కారణం ఎందుకు వచ్చింది? నేను స్టార్టింగ్లో అన్నట్లుగా ఇంకా ఉద్యమం అంటే ఏదో ఒక ఉద్యమం తెలంగాణలో ఉండాలా? అయితే కేసీఆర్ గారు సీఎంగా, లేదు అంటే తెలంగాణ ఉద్యమం, ఈ రెండు ఉండాలి. తెలంగాణ ఉద్యమం ఉండాలంటే ఆంధ్ర వాళ్ళని రెచ్చగొట్టాలి, ఆంధ్ర వాళ్ళని ఏదో ఒక సందర్భంలో మాట్లాడాలి. నిజంగా ఎంత ఇలాంటివన్నీ కూడా ఎలాంటి దుశ్చర్యలు అంటే మాట్లాడడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉన్న సిచ్యువేషన్స్. ఎందుకంటే ఇక్కడ ఒకసారి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చెప్పి ఆ తర్వాత దీనికి సంబంధించిన రాజకీయాల్లో దీని వెనుక ఉన్న రాద్ధాంతాలో మాట్లాడదాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు గాన గంధర్వుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఆయన్ని ఒక ఆంధ్రప్రదేశ్ వాసిగానో తెలంగాణ వాసిగానో చూడరు. దక్షిణ భారతదేశంలో పేరెన్నికగన్న గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారు. కొన్ని వేల పాటలు పాడిన గంధర్వుడుగానే కాదు, ప్రతి పాటకి ప్రాణం పోసిన వ్యక్తిగా సినీ పరిశ్రమ కళామ తల్లి ముద్దుబిడ్డ మాత్రమే కాదు. ఇక్కడ కె విశ్వనాథ్ గారు ఒక మాట అంటారు. కె విశ్వనాథ్ గారు అంటే నాకు తెలిసి కేసీఆర్ గారికి విపరీతమైన వల్లమానిన ప్రేమ ఉండొచ్చు, ఎందుకంటే అలాంటి వాళ్ళని ఆయన చాలా ఇష్టపడతారు కాబట్టి. కేసీఆర్ గారు కె విశ్వనాథ్ గారు ఒక మాట అన్నారు, బాలసుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు నాకు ఒక కన్ను పోయింది, సిరివెన్నెల చనిపోయినప్పుడు రెండో కన్ను కూడా పోయింది, అంటే నేను ఇప్పుడు అంధుణ్ణి అన్నారు. ఆయన మరణించడానికి కొద్ది నెలల ముందే ఆ మాట అన్నారు. అంటే వీరిని సిరివెన్నెలను కానీ బాలసుబ్రహ్మణ్యం గారిని కానీ కె విశ్వనాథ్ గారి లాంటి వాళ్ళని కానీ జానకి గారి లాంటి వాళ్ళని కానీ ఒక ప్రాంతానికో దీనికో కన్ఫైన్ చేయలేము. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఒక మనసుకు సంబంధించిన వాళ్ళు. మనసుకి ప్రాంతాలు ఉంటాయా? మనసుతో చెవులకి సంబంధించిన వాళ్ళు, పంచభూతాలకు సంబంధించిన వాళ్ళు. పంచభూతాలని, అమ్మ ప్రేమని, గాలిని, వీటిని షేర్ చేసుకోలేము. ఇది ఈ ప్రాంతంకి సంబంధించింది మాత్రమే అని దానిని అక్కడ పెట్టలేం. అలాంటి వాళ్ళు కొంతమంది మన తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డలుగా మనందరికీ అద్భుతమైన పాటల్ని వినిపించి మనలో ఎంతో చైతన్యం రగిలించిన ఎంతోమంది ఉన్నారు. తెలంగాణ కవులు, తెలంగాణ ఉద్యమకారులు, విప్లవకారులు ఎంతోమంది ఉన్నారు. ఇది తెలంగాణ ఉద్యమానికి వాళ్ళు ఊపిరిపోశారు. తెలంగాణకి సంబంధించి వాళ్ళని మరువకూడదు. తెలంగాణ నేల, ఆంధ్ర నేల కూడా తెలంగాణ కళాకారుల్ని మరవకూడదు అని ఒక కొత్త వాదన తీసుకొచ్చి ఎలా మరవకూడదు అని చెప్తారు? వాళ్ళని అగౌరవపరచకూడదు అంతవరకే. కానీ ఇక్కడ మరవకూడదు, వెళ్ళి ఆంధ్రాలో పెట్టండి అనడం అసలు ఎంతవరకు ఇది వాదం అవుతుంది? ఇది వితండవాదం. ఈ వితండవాదాన్ని కొత్తగా తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ ముగ్గురు శివతత్వం నుంచి జాలువారిన బిందువులు అని మగధా న్యూస్ నుంచి చాలా స్పష్టంగా చెప్తాను నేను. నిజంగా శివతత్వం నుంచి జాలువారిన బిందువులే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, కె విశ్వనాథ్ గారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. వీరు పాడినా, వీరు రాసినా, వీరు చిత్రీకరించిన చిత్రాలు చూస్తే ఇది ఏ ప్రాంతానికి సంబంధించింది కాదు. ప్రాంతానికి అతీతంగా, ప్రాంతానికి పైన బోల్డ్గా ఆలోచించగలిగిన వాళ్ళ మనసుకి మాత్రమే తాకుతుంది. దీనిని ఉద్యమకారులుగా వచ్చి ఏదో మాట్లాడతాము అంటే అది ఇప్పటికి బాగానే ఉంటుంది, కానీ భవిష్యత్తుకి మంచి పద్ధతి అయితే కాదు. ఈరోజు సుబలేఖ సుధాకర్ గారు ఒక్కడే అక్కడ యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈ విషయాన్ని ఇంకొంచెం ముందుకు వెళితే మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగిన సమయంలో మైత్రివనం దగ్గర ఎన్టీ రామారావు విగ్రహం పెడతాను అని రేవంత్ రెడ్డి గారు అన్నప్పుడు ఏ ఒక్క ఉద్యమకారుడు వ్యతిరేకించలేదు, ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ కూడా వ్యతిరేకించలేదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరూ వ్యతిరేకించలేదు. ఎందుకో తెలుసా? అది ఎన్నికల సమయం కాబట్టి, వ్యతిరేకిస్తే అది మళ్ళీ బూమరాంగ్ అవుతుంది కాబట్టి.
కాబట్టి అప్పుడు సైలెంట్గా ఉన్నారు. లేదంటే దాని మీద కూడా రాద్ధాంతం జరిగి ఉండేది. అదే ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇదే ఉద్యమకారులు. మొన్న మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహం ఎలా పెడతాడు మావోడు ఎలా పెడతాడు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇంత అగౌరవపరుస్తూ ఇక్కడ వాళ్ళే మాట్లాడుతున్నారు మావాడు ఎలా పెడతాడు అని. అంటే ఎన్నికలప్పుడు ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు, ఇప్పుడు మాత్రం ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు రెచ్చగొట్టే ధోరణి ఇక్కడ విగ్రహాలతో మొదలవుతుంది. మళ్ళీ తెలంగాణ ఉద్యమం, మళ్ళీ తెలంగాణ ఉద్యమమో లేదంటే తెలంగాణ ఏదో ఒక ప్రాంత విభేదాలు తీసుకొస్తే ఏం చేయాలి? ఇదే గద్దర్ గారు, ఇదే అందశ్రీ గారి విషయంలో గద్దర్ గారికి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు కదా కేసీఆర్ గారు, అది అందరికీ తెలిసింది కాదా? ఆయన గడీలు అనేది ఒక ముద్ర కేసీఆర్ గారి మీద వేసేలాంటి వ్యవహార శైలి ఆయన వ్యవహరించారా లేదా? ఇంకా చెప్పాలంటే 2014 నుంచి 2023 వరకు ఆయన పాలించే సమయంలో బరాబర్ ఇప్పుడు మాది ఫక్త్ రాజకీయ పార్టీ, ఇంకా ఉద్యమం లేదు ఏం లేదు అని కేసీఆర్ గారు ప్రకటించారు. మరి ఈ కొత్త ఉద్యమకారులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు కేసీఆర్ గారికి ఏమాత్రం తెలియకుండా? ఫక్త్ రాజకీయ పార్టీ ఇప్పుడు రాజకీయం చేస్తుందా, ఉద్యమం చేస్తుందా? ఇలాంటి విషయాలను తీసుకురావడం పట్ల ఇదే కేసీఆర్ గారు 2014-2023 మధ్యకాలంలో సినీ ప్రముఖులు ఆ స్థాయి ఉన్న వ్యక్తులు ఎవరు మరణించినా ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమాలు జరిపించారు. అంతేకాదు ఆ సమయంలో ఇది ఫక్తు రాజకీయ పార్టీ అని అనౌన్స్ చేసిన సమయంలోనే ఆయన ఇంకో మాట కూడా అన్నారు, ఆంధ్ర వాళ్ళ కాళ్లల్లో ముళ్ళు గుచ్చుకున్న నా పంటితో తీస్తాను అన్నారు. నిజంగా చెబుతున్నాను, ఆయన అలాగే ఉన్నారు ఆంధ్ర వాళ్ళతో చాలా ప్రేమగా అందరినీ మాట్లాడుతూ సఖ్యతతో. కేటీఆర్ గారికి చాలా పెద్ద టీమే ఉంటుంది ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు. ఇటు హైటెక్ సిటీయో లేదా ఈ ప్రాంతాల్లో చాలా పెద్ద పెద్ద ప్రముఖులు వాళ్ళ కోటరీలో ఉంటారు ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు. సో ఆంధ్ర వ్యాపారవేత్తలతో, ఆంధ్ర నాయకులతో, ఆంధ్ర సినీ ప్రముఖులతో చాలా సత్సంబంధాలు కలిగి ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, అందులో నో డౌట్. కానీ ఇక్కడ ఇంకొకరు మాత్రం కలిగి ఉండడాన్ని ఆక్షేపిస్తూ దీన్ని మళ్ళీ ఉద్యమ రంగుగానో తెలంగాణ భావజాలంగానో పూస్తూ మళ్ళీ ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టే ఇలాంటి చర్యలకి ఊపిరి పోస్తూ ఉన్న దీనిని ఆదిలోనే ఖచ్చితంగా తుంచేయాలి. లేకపోతే ఇది అంతకంతకు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే 2023 సరిగ్గా పోలింగ్ రోజుకి ముందు రోజే జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి నాగార్జున సాగర్ మీదకి పోలీసులు వచ్చేసి నాగార్జున సాగర్ మీద తెలంగాణ పోలీసులు కొట్టేస్తారు, అక్కడ లైట్లను బద్దలు కొట్టేస్తారు. సరిగ్గా ఇక్కడ ఏదన్నా ఒక చిన్న బై ఎలక్షన్ ఏదన్నా ఒక నియోజకవర్గానికి ఉంది అంటే అక్కడ బోర్డర్లో ఏదో కలకలం అలజడి, ఇదేమైనా పాకిస్తాన్ భారత్ బోర్డర్లా? అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి సమయంలోనే ఇలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టారు. అసలు రాష్ట్ర విభజన తర్వాత ప్రజలందరూ ఒకటి అనుకున్నారు, ఇద్దరు చంద్రుల సారథ్యంలో రెండు రాష్ట్రాలు, రెండు జంట నగరాలుగా, రెండు జంట ప్రాంతాలుగా, రెండు జంట రాజధానులతో, రెండు జంట రాష్ట్రాలుగా, తెలుగు వాళ్ళ రాష్ట్రాలుగా ముందుకు వెళ్ళాలని అందరూ భావించారు. ఎందుకంటే తమిళులకి రెండు రాష్ట్రాలు లేవు, కేరళలో మలయాళం మాట్లాడే వాళ్ళకి రెండు రాష్ట్రాలు లేవు, అలాగే కర్ణాటకలో బెంగాలీ కన్నడ మాట్లాడే వాళ్ళకి రెండు రాష్ట్రాలు లేవు. తెలుగు వాళ్ళకి దక్షిణాదిలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలుగా వచ్చింది మనకి మాత్రమే. అలాంటప్పుడు దీన్ని సక్సెస్ చేసి చూపించాల్సిన బాధ్యత ఇద్దరు చంద్రుల మీద ఉంటుంది, వీళ్ళు సక్సెస్ఫుల్గా తీసుకువెళ్తారని అందరూ భావించారు. బట్ ఎక్కడో చెడింది, ఇద్దరు దూరం జరిగారు, రెండు ప్రాంతాలుగా ఉన్నారు, ఒకరినొకరు మాట్లాడుకున్నారు, సరే ద్వేషాలు అయినాయి. ఇదంతా రాజకీయంగా జరిగిందా పర్సనల్గా జరిగింది. బట్ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, రావడం ముఖ్యమంత్రిగా అవ్వడం, ఆయన కేసీఆర్ గారిని స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం, కుటుంబ సమేతంగా ఆలింగనం చేసుకోవడం, ఒక మంచి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం అది. జగన్మోహన్ రెడ్డి గారైనా సరే చంద్రబాబు నాయుడు గారితో చెడింది, కానీ జగన్మోహన్ రెడ్డి గారితో అయినా కేసీఆర్ గారు సఖ్యతతో ముందుకు వెళితే కనుక ఇంతకంటే ఏం కావాలి? గతం అనుకుంటారు ప్రజలు, ఎప్పటికప్పుడు మర్చిపోవడం అనేది ప్రజలకు అలవాటు. కానీ ఆ మర్చిపోయిన దాన్ని గుర్తు చేస్తూ ఉంటారు చూడండి రాజకీయ నాయకులు, ఇక్కడే సమస్య మొదలవుతుంది. అందుకే నేను కూడా గుర్తు చేస్తున్నా, ఇప్పుడు కాదు, ఇప్పుడు 10 ఏళ్ళు 20 ఏళ్ళు కాదు, మగధా న్యూస్ ఒక్కొక్కరికి ఒక 200 సంవత్సరాల క్రితం చరిత్రను గుర్తు చేయడానికే ఇక్కడ కూర్చున్నాం. వీళ్ళిద్దరూ కలిశారు, చాలా చక్కగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, వీరి సారథ్యంలో ముందుకు వెళుతుంది రెండు రాష్ట్రాలు, కనీసం ఇప్పుడైనా ముందుకు వెళ్తాయని భావిస్తే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసింది లేదు, మనం చూసింది లేదు. అంటే కెమెరాల కంటబడలేదా, లేదంటే వాళ్ళు కలవలేదా, ఎవరికీ అర్థం కాదు. సరే జరిగిందేదో జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వచ్చిన ఐటెం ఏదో పవన్ కళ్యాణ్ గారు దిష్టి అని ఒక మాట అన్నారు.
దిష్టి అనే మాట అసలు ఎంత ఎంత చిన్న సిల్లీ పదం. అంటే ఇక్కడ తెలంగాణలో ఎన్ని బూతులన్నా తిట్టొచ్చు, ఆంధ్ర వాళ్ళని ఎన్ని మాటలన్నా కూర్చోవాలి. అదే దిష్టి అన్న పదం తెలంగాణకి ఒక తెలంగాణ వాళ్ళ దిష్టి అనగానే తెలంగాణ ప్రజలు ఎవరూ మాట్లాడలేదు. ఒక బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ముందుకొచ్చారు. ఈ క్రెడిట్ అంతా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ పోతుంది అనుకున్నారో ఏమో, కాంగ్రెస్ నాయకులు కూడా పొలోమని వచ్చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే వచ్చారు, పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు, ఏకంగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంత ఈజీగా ఊరికే అవాకులు చవాకులు మాట్లాడరు, ఆయన కూడా మాట్లాడేశారు. ఎందుకంటే ఇదే సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిని మరి ఆయన ఎందుకు అన్నారో మరి ఎవరికి అర్థం కాదు. వీళ్ళంతా మాట్లాడుతున్నారు. అంటే ఈ క్రెడిట్ వీళ్ళకి పోతుందా వాళ్ళకి పోతుందా అనే దాంట్లో ఆంధ్రాలో ఉన్న నాయకుల మీద రాళ్ళు రువ్వుతూ ఉంటే ఎలా ఉంటుంది సమస్య? ఎక్కడి వరకు వెళుతుంది ఇది? దిష్టి అనే పదం అసలు మళ్ళీ నేను ఇక్కడ నుంచి మళ్ళీ అటు దిష్టి వైపు వెళ్తున్నాను, తప్పడం లేదు. ఎందుకంటే వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్స్తో అన్నిటినీ మరి కలగూర గంపలాగా తయారైంది పరిస్థితి. దిష్టి కన్న తల్లి కూడా తన బిడ్డకి నా దిష్టే తగిలిందేమో అని దిష్టి తీస్తుంది. దిష్టి అనేది అంత చిన్న పదం. కళ్ళు బండి ఏమో ఎవరు కళ్ళు బండియో అని తిట్టలేదు, లేదంటే ఎవరైనా దాన్ని ఏమంటారు చేతబడులు ఏవో చేశారేమో లాంటివి అంత భయంకరమైన పదాలు పవన్ కళ్యాణ్ గారు అనలేదు. కేవలం అంటే దిష్టి తగిలిందేమో అన్నారు. ఇంకా అసలు కొబ్బరి చెట్లని చూస్తూ అవి చెట్లు కొడుకుల్ని పోలుస్తూ ఎవరిదన్నా దిష్టి తగిలిందేమో అన్నారు. అంటే నిజంగా ఈ ప్రాంతానికి అలాగే ఉండేది. మరి అంత పచ్చడిగా ఉన్నప్పుడు నరుడి దిష్టికి నల్లరాయి పగులుతుందని ఎంత ఊతపదంగా మనం మాట్లాడుతూ ఉంటాం. నరుడి దిష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అనేది కేసీఆర్ గారికి తెలియనివా, తెలంగాణ నాయకులకు తెలియని సామెతలా ఇవన్నీ? దాన్ని పట్టుకొని రాజకీయంగా రుద్ది 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 జనాల మీదకి రుద్దుతూనే ఉన్నారు. సరే, ఇదంతా జరిగినప్పుడు ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విషయంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ఏం చేయలేదు, ఆయన ఏం చేశారు? ఈరోజు ఆయన తరపున ఎవరు మాట్లాడడానికి రావడం లేదనా? కేవలం శుభలేఖ సుధాకర్ గారు ఒక్కడే పాపం అమాయకంగా అక్కడ ఆయన ఒక్కళ్ళే పోరాటం చేస్తుంటే చూసిన వాళ్ళకి చాలా గుండె చెల్లించింది. పిల్లనిచ్చిన అంటే చెల్లినిచ్చిన బావ విగ్రహం కోసం అక్కడ శుభలేఖ సుధాకర్ గారు కనబడ్డారు. ఒక గాన గంధర్వుడి విగ్రహం పెట్టడం కోసం ఆయన అక్కడ పరితపించిన విధానం చాలా నచ్చింది. అలాంటి వ్యక్తి మీదకి వెళుతున్న ఉద్యమకారులు అని చెప్పి మీదకి వెళుతున్న ప్రవర్తన మాత్రం చాలా అసహ్యంగా ఉంది. ఇది ఇలాగే కొనసాగితే అనవసరమైన విచ్ఛిన్నకర పరిస్థితులకి దారితీస్తుంది. ఒకసారి నేను ముగించిన తర్వాత అసలు బాలసుబ్రహ్మణ్యం గారి పాటలని గేయాలని ఏ ప్రాంతానికి అనువదిస్తాను చెప్పండి? అంటే సంగీతానికి ప్రాంతం ఉందా? అసలు సంగీతానికి నటులకు కళాకారులకు ప్రాంతం ఉందా? తెలుగు వాళ్ళగానే వాళ్ళు పనిచేశారు. వాళ్ళు ఇంకొక తెలంగాణ గాయకుడుగానో లేదంటే ఆంధ్ర గాయకుడుగానో కేరళ గాయకుడుగానో ఇప్పుడు కేరళలోనో వాళ్ళు ఇంకేదైనా రాష్ట్రాల్లో ఉన్న మన దక్షిణాదిలోనో లేదంటే నార్త్లోనో ఉన్న స్టేట్స్లో వాళ్ళు వాళ్ళ భాష కోసం పాడిన గేయాలు ఏమైనా ఉన్నాయి అంటే కనుక వాళ్ళు పాడిన పాటలు ఏమైనా ఉంటే వాళ్ళ భాషల్లో ఆ పాటల్ని ఆ భాషకు సంబంధించిన గాయకులుగా వాళ్ళని చూస్తాం. సేమ్ ఇక్కడ ఆయన కూడా తమిళ్లో పాడారు, అలాగే తెలుగులో కూడా పాడారు. ఆయన్ని అందరూ కూడా తెలుగుకి సంబంధించిన గాయకుడుగానే చూస్తారు, తెలుగు సింగర్గానే చూస్తారు. అంతేకాదు పాడుతా తీయగా లాంటి కార్యక్రమాల ద్వారా తెలంగాణ అని లేదు, ఆంధ్ర అని లేదు, ఎంతోమంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతోమందిని అద్భుతాలని ఈరోజు సమాజంలో తయారు చేశారు, తీర్చిదిద్దారు. అసలు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతుంటే ఎక్కడ ఒక అక్షరం తప్పు పలకడం కానీ, ఒకరిని తప్పుగా ద్వేషించడం కానీ, తప్పుగా మాట్లాడడం కానీ ఏనాడు ఏ సభ మీద ఏ కార్యక్రమం మీద ఆయన ప్రవర్తనలో ఇంచెత్తు తప్పు పట్టే విధంగా కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు లేరు. అలాంటి వ్యక్తి పట్ల ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడం, ఏదైనా ఉంటే బరాబర్ రాజకీయం చేస్తాం అన్నట్టుగా ఉండాలి. కాస్తో కూస్తో ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాజకీయాలు కాస్తో కూస్తో మెరుగ్గా ఉంటాయి అనుకున్నాం. అవి కాస్త ఘోరంగా తయారవుతున్నాయి. రాజకీయాలు వేరు, ఇక్కడ ప్రేమలు బంధుత్వాలు బాంధవ్యాలు వేరు అన్నట్టుగా ఉండేవాళ్ళు. మనిషి మాట కఠినం కానీ తెలంగాణ వాళ్ళది మనసు చాలా వెన్నపూస అనేది కూడా అందరం భావిస్తూ ఉంటాం. కానీ ఇలాంటి పరిస్థితులకి తీసుకువెళ్ళి కేవలం రాజకీయం కోసమో, కేవలం రాజ్యాధికారం కోసమో, కేవలం ఏదో ఒక అలజడిలో లైమ్లైట్లో ఉండడం కోసమో ఇలాంటి ఇష్యూస్ని తీసుకోవద్దు. ఇంకేదైనా ఇష్యూని తీసుకోండి, దాని మీద బరాబర్ ఫైట్ చేయండి. కానీ మళ్ళీ ఆంధ్ర మళ్ళీ తెలంగాణ అని ఒక దిష్టిని తీసుకొని
అందరికీ దిష్టి అన్న పదాన్ని తీసుకొని హైలైట్ చేయడం, లేదంటే ఈరోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం విషయంలో హైలైట్ చేయడం. ఇంకొక విషయం, నేను కంక్లూడ్ చేసే ముందు ఒక విషయం చెప్తాను. గద్దర్ నంది అవార్డులు అని రేవంత్ రెడ్డి గారు ఒక గద్దర్ గారి పేరుతో ఒక అవార్డులనే పెట్టారు. అందశ్రీ గారి పాడే మోసారు. ఆయనది ఈరోజు తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆయన పాట ఉంది. అలాగే అందశ్రీ గారికి సంబంధించిన విగ్రహాలు రావాలి, తెలంగాణలో పెట్టాలి. అలాగే గద్దర్ గారికి సంబంధించి కూడా ఆ గద్దర్ను కూడా ఇంకో తెలంగాణ ప్రాంతవాసిగా చూడరు, ఒక విప్లవానికి వ్యక్తిగా చూస్తారు. అది ఆంధ్ర బోర్డర్ విప్లవమా, తెలంగాణ బోర్డర్ విప్లవమా, లేదంటే ఇంకెక్కడైనా చండీగఢ్ బోర్డర్ విప్లవమా, ఏదైనా కానీ ఆయన్ని ఒక విప్లవకారుడిగా, ప్రజల్లో ఒక జన చైతన్యం రగిలించే వ్యక్తిగా గద్దర్ గారిని చూస్తారు. తీసుకువెళ్ళి ఈయన విగ్రహాలు అక్కడ పెట్టండి అంటూ ఒక మూఢ మాటలు మాట్లాడడం కూడా సరిగ్గా అయితే లేదు. దీని వెనక ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి ఆలోచించుకుంటే మంచిది అని చెప్పడమే మా ఉద్దేశం. చివరిగా ఒకసారి గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన, అంటే ఏ సినిమాలోని ఇంకేదో భావాలకి కాకుండా ఆయన పాడిన పాటని ఒకసారి చూస్తే ఈయన్ని మనం ప్రాంతానికి కన్ఫైన్ చేయగలమా అని ఎవరికైనా అనిపిస్తుందేమో చూద్దాం. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ.